పేరు కొరసం రమేష్, కొత్తమేడపల్లి. ఈ కొత్తమేడపల్లిలో ఇంతవరకు ఇక్కడ ఒక 60 కుటుంబాల దాకా ఇక్కడ ఉంటున్నారు సార్. ఇప్పటికే గాని పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ ఉంటున్నారు సార్ ఇక్కడ కొత్తమేడపల్లి ఏనుకూరు మండలం కింద. అలాగే చిన్న పిల్లలు, చదివే పిల్లలు ఉన్నారు సార్. అందుకే ఇక్కడ ఆధార్ కార్డు ఆ పిల్లలకి లేవు. మరి ఆధార్ కార్డు మాకు కావాలి కానీ అని సార్ వాళ్ళు అడుగుతున్నారు. పిల్లలకి ఆధార్ కార్డు ఇవ్వటం లేదు. ఎంఆర్ఓ దగ్గరికి పోతే మీరు అసలు మా పరిధిలో లేదు, మా మండలంలో లేరు, మీకు ఎలా ఇవ్వాలి ఆధార్ కార్డు అని చెబుతున్నారు సార్. మీ సేవలో అప్లై చేస్తే కూడా మీ సేవలోనే మళ్ళీ రిజెక్ట్ కొడుతున్నారు. అసలు ఏమి ఇవ్వట్లేదు. అంతకుముందు ఇచ్చారు, అన్ని ఏనుకూరు మండలం కింద ఉంది. ఓటక్ గాని, ఆధార్ కార్డు గాని, రేషన్ కార్డు గాని అన్ని ఏనుకూరు మండలం కింద ఉంది. మళ్ళీ గ్రూప్ ఏం కావాలి కానీ ఎంఆర్ఓ ఇప్పుడు అట్లా అడుగుతున్నారు. అలాగే ఇప్పుడు ఓట్లు వచ్చేటప్పుడు అందరు మనుషులు ఓట్లు అంచరం వస్తారు కానీ పిల్లలకి ఆధార్ కార్డు లేకుండా చదువు ఎట్లా జరుగుతుంది సార్? పెద్ద పెద్ద పిల్లలు పనికిపోతున్నారు కానీ ఆధార్ కార్డు లేవు. సార్ వాళ్ళు ఆధార్ కార్డు అని అడుగుతున్నారు. ఎంఆర్ఓ దగ్గర ఏమో పోతే మేము ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు కదా, అది మా పరిధిలో లేదు, గూరూరు బీట్లో ఉంది, మేము ఆధార్ కార్డు ఇయ్యము, మీరు అట్లనే ఉండండి అని ఎంఆర్ఓ చెబుతున్నాడు. అంతకుముందు ఉండే ఎంఆర్ఓ ఇచ్చిండు ఆల్రెడీ. మరి వాళ్ళు ఇచ్చినాక ఇప్పుడు ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓట్లకు ఉన్నాయి, మాకు రేషన్ కూడా వస్తుంది. ఇప్పుడు పిల్లలకి ఇవ్వపోవటం ఏం సార్? పిల్లలకి ఇవ్వాలిగా, లేకపోతే చదువన్నా వస్తుంది, లేకపోతే మేము బతికినట్టే బతకాలా? పిల్లలు కూలినాలు చేసుకుని బతకాలా? ఏదో ఒక చదువుకొని వాళ్ళకు ఒక మార్గము సత్యము తెలియదా? తెలుసుద్దిగా. మరి మేము బతికేటట్టే మరి అడవి మా పరిచిలో, ఈ కొత్తమేడపల్లి పరిచిలో చూస్తే రోడ్డు లేదు, కరెంట్ లేదు, బోరింగ్ లేదు. ఎంతమంది ఇక్కడ ఉంటున్నారు కానీ నానా తిప్పాల్లో కష్టపడి బతుకుతున్నారు. ఒక బోరింగ్ అన్న సాయం చేయాలి, లేకపోతే రోడ్ అన్న సాయం చేయాలి. అయితే ఈ ఓట్ల గురించి వస్తున్నారు. ఓట్లు 135 ఉన్నాయి ఇక్కడ ఓట్లు. దాని గురించి వస్తున్నారులే కానీ మాకు సాయం చేయటానికి ఎవరు ముందుకు రావటం లేదు, ఎవరు చేయట్లేదు.